పతంగుల దారం ప్రాణాల మీదకు తెస్తుంది. చైనా మాంజా పీకలకు వస్తుంది. ఒకరి ఆనందం మరొకరికి దుఃఖాన్ని మిగులుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో మాంజా ప్రమాదాలు సాధారణమైపోయాయి. ప్రమాదకరమైన చైనా మాంజాలను గాలిపటాలు ఎగరేసేందుకు ఉపయోగిస్తుండటంతో అవి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. బైక్పై వెళ్లే వారిపై యమపాశాలు విసురుతున్నాయి. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా మాంజా గాయాలు ఆగడం లేదు. తాజాగా మంచిర్యాలలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొన్ని మధ్య ఆదిలాబాద్ శాంతినగర్లో ఓ వ్యక్తి మాంజా తగిలి గాయపడ్డాడు. అలాగే నేరడిగొండలో బైక్పై వెడుతుండగా మెడకు మాంజా తగిలి ఓ యువకుడు గాయాల పాలయ్యాడు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్లో మల్లేష్ అనే వ్యక్తి బైక్పై వెళుతూ మాంజా తగిలి ఆసుపత్రిలో చేరాడు. ఇంత జరుగుతున్నా చైనా మాంజాల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కువ మంది ఆధారాన్నే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చైనా మాంజాపై నిషేధం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమ్మినా కొన్నా చర్యలు తప్పవని బోర్డులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ డిస్టిక్లో చైనా మాంజా అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతున్నాము. ఇప్పటివరకు మా డివిజన్ పరిధిలో ఒక 7 కేసులు చైనా మాంజా అమ్మేవారిపై నమోదు చేయడం జరిగింది. దానిలో ఒక పర్సన్ అరెస్ట్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. చైనా మాంజా అమ్మేవారి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంతో పాటు వాళ్ళ షాపులు కూడా చెక్ చేసి చైనా మాంజా దొరికినా దానికి సంబంధించిన మెటీరియల్ ఏది దొరికినా సీజ్ చేయడం జరుగుతుంది. యువకులు పిల్లలు చైనా మాంజా దయచేసి వాడకండి. చైనా మాంజా వాడి ఎవరికైనా గాయాలైనా ఏమైనా ప్రమాదం జరిగినా అది సంబంధిత చైనా మాంజా అమ్మిన వారిపై అది ఎగిరేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. పండుగ కంటే ముందే ఆదిలాబాద్ జిల్లాలో చైనా మాంజా రక్తం కళ్ళ చూసింది. పోలీసులు కఠినంగా వ్యవహరించి అమ్మకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.